హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ సక్సెస్ కోచ్ తెలుగు అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే తెలుగులోనే ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వేవ్ డిస్ప్రిట్ టెక్నాలజీస్ 489 రివ్యూస్ అనేసి ఇవ్వడం జరిగింది. 3.9 రేటింగ్ అనేది ఉందన్నమాట. అయితే 0 to ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు అవసరం లేకుండా డైరెక్ట్గా జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే నాట్ డిస్క్లోజ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. శాలరీ దగ్గర మీకైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర నుండే మీరు వర్క్ అనేది చేయొచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండింగ్లో తెలపడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇది హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మొత్తం మనకి ఇది పోస్ట్ అయ్యి 6 days ఎగో అనేది ఇవ్వడం జరిగింది. మనకైతే 50 పోస్టులు అయితే తీయడం జరిగింది. అప్లికేషన్స్ వచ్చేసరికి 618 అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ వెళ్ళడం జరిగాయి అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే రిజిస్టర్ టు అప్లై, అలాగే లాగిన్ టు అప్లై, ఎలా అప్లై చేయాలో, ఏ విధంగా అప్లై చేస్తే మనకి అప్లికేషన్ అప్లై అవుతుంది అనేది కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగింది. అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి మనకి రిక్వైర్డ్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ స్కిల్స్ మొత్తం అన్ని కూడా మనకి 6 రూపంలో 6 పాయింట్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్స్ వచ్చేసరికి నేటివ్ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చి మీకు తెలుగు అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. అది నేటివ్ లాంగ్వేజ్. సో మీకు ఖచ్చితంగా తెలుగు వచ్చిన వారు అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ప్రోవిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెంటరింగ్, కోచింగ్ ఆర్ కస్టమర్ సపోర్ట్ రోల్స్. సో ఇక్కడైతే మీకు ఇదివరకు ఎక్కడైనా ఒక కోచ్గా మీరు లేకపోతే టీచర్గా వర్క్ చేసినా కూడా మీరు దీంట్లో జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు మెంటర్ చేయాలన్నమాట స్టూడెంట్స్ని, అలాగే కోచింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అలాగే కస్టమర్ సపోర్ట్ రోల్స్ కూడా మీరు చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క స్కిల్ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు మారుతుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీకు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అనేది చక్కగా వస్తే ప్రతిదీ కూడా ఈజీగా అర్థమవుతుంది. తెలుగు ఒకటే కాదు. సో తెలుగు అంటే జస్ట్ మాట్లాడడమే మనం, ఓకేనా, కోచింగ్ ఇవ్వడమే. బట్ ఏంటంటే ఇంగ్లీష్లో మన పదాలు ప్రతి పదానికి మనకి అర్థం తెలిసే విధంగా మీరు చేసుకోవాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ లేదా మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ కానీ కరెక్ట్గా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. అవతల వాళ్ళు ఇరిటేట్ అవ్వకుండా సో ఇంప్రెషన్ కలిగేటట్టుగా చేయాలన్నమాట. మీరు ఎవరికైతే కోచింగ్ ఇస్తున్నారో, ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతోనమాట. అలాగే ఎబిలిటీ టు మల్టీ టాస్క్, ప్రయారిటైజ్ ఎఫెక్టివ్లీ అండ్ మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరైతే మల్టీ టాస్క్ చేసే విధంగా ఉండాలి, ప్రయారిటైజ్ ఇవ్వాలి అనమాట మంచిగా. అలాగే ప్రతి టైం కూడా మీరు మేనేజ్ చేసే విధంగా వర్క్ అనేది చేయాలన్నమాట. బేసిక్ ప్రొఫిన్స్ ఇన్ యూజింగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ టూల్స్ అండ్ స్ప్రెడ్ షీట్స్. సో ఏవైతే ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ పవర్ పాయింట్ కానీ ఇవి ఉంటాయి కదా, సో వాటిని యూస్ చేసే విధంగా ఉండాలి. మీకు మినిమం నాలెడ్జ్ అనేది కూడా ఉండాలన్నమాట ఎంఎస్ ఆఫీస్ పైన, ఓకేనా. ఎంఎస్ ఆఫీస్ పైన మినిమం నాలెడ్జ్ అనేది ఉంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారండి. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, మేనేజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ టైమ్లీ మేనర్. సో మీరు ప్రతిదీ కూడా ఇన్బౌండ్ కాల్స్, అవుట్బౌండ్ కాల్స్ విత్ ఇన్ టైంలో మీరు మేనేజ్ చేసే విధంగా ఉండాలి.
అలాగే ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ వెన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ టాపిక్స్. సో ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ అంటే దీని యొక్క స్క్రిప్ట్ని ఫాలో అవుతారో అప్పుడు మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. సో ఎప్పుడైనా కూడా డిఫరెంట్ టాపిక్స్ పైన మీరు హ్యాండిల్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే వెల్కమింగ్ ద పెయిడ్ యూజర్స్ మేక్స్ యూర్ దే లాంగ్ ఇన్ టు ద లెర్నింగ్ పోర్టల్ అండ్ స్టార్ట్ లెర్నింగ్ బై గైడింగ్ దమ్ త్రూ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఎవరైతే పెయిడ్ యూజర్స్ ఉంటారో అటువంటి వారికి మీరు లాంగ్ టర్మ్గా తీసుకునే విధంగా చూసుకోవాలన్నమాట లెర్నింగ్ పోర్టల్ అనేది. సో మీరు గైడింగ్ అనేది ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో మీరు చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మానిటరింగ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అండ్ interacting with the students regularly to ensure their learning is greater than 75% by suggesting tips and solutions. సో మీరైతే ప్రతిదీ కూడా 75%లో మీరు స్టూడెంట్స్కి రెగ్యులర్గా టచ్ అయ్యే విధంగా ఉండాలి. సో ప్రతిదీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అంటే ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసే విధంగా ఉండాలి. అలాగే కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ కన్వర్సేషన్ ఇన్ అవర్ డేటాబేస్ ఇన్ కాంప్రహెన్సిబుల్ వే. సో మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళతో మీరు డేటా కాల్ రికార్డ్ ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా మీరు రికార్డ్ చేసి ఒక డేటాబేస్ కింద మీరు అంటే ఫీడ్ చేసుకోవాలన్నమాట. రెస్పాండ్ టు కస్టమర్ క్వారీస్ ఇన్ ఏ టైమ్లీ అండ్ యాక్యురేట్ వే. సో మీరైతే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఏ క్వారీస్ ఉంటాయో విత్ ఇన్ టైంలోనే మీకు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా చాట్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అయినా వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. హోస్ట్ అండ్ ఫెసిలిటీస్ ఇంటరాక్టివ్ లైవ్ సెషన్స్ ఫోకసింగ్ ఆన్ మోటివేషనల్ టాపిక్స్ లెర్నింగ్ స్ట్రాటజిక్స్ అండ్ కమ్యూనిటీ బిల్డింగ్. సో మీరైతే మంచి ఇంటరాక్టివ్గా లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఫెసిలిటీ అంటే హోస్ట్ చేయాలి. అలాగే వాటిని ఫోకసింగ్ మోటివేషన్స్ టాపిక్స్ అనేవి కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి. అలాగే మీ యొక్క కమ్యూనిటీని బిల్డ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. అలాగే క్రియేట్ ఏ సపరేట్ సపోర్టివ్ అండ్ డైనమిక్ లెర్నింగ్ కమ్యూనిటీ ఎంకరేజింగ్ పీర్ టు పీర్ ఇంటరాక్షన్ అండ్ కొలాబరేషన్. సో ఇదంతా కూడా మీరు చేయవలసి ఉంటుంది. సో కమ్యూనిటీ అయ్యి వాళ్ళని పాయింట్ టు పాయింట్ ఇంటరాక్షన్ అయ్యే విధంగా కొలాబరేషన్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా. ఎన్ష్యూర్ దట్ యూజర్స్ ఆర్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్. సో ప్రతిది కూడా మీరు మంచిగా వాళ్ళతో కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. అలాగే కమ్యూనికేట్ యూజర్స్ ప్రోగ్రెస్ అండ్ కోర్స్ రిలేటెడ్ అప్డేటెడ్ టు పేరెంట్స్ అలాగే గైడెన్స్ ప్రెడికలీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క పేరెంట్స్కి. వర్క్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో యూ నీడ్ టు కమ్ టు ద హైదరాబాద్ ఆఫీస్ అనేది చెప్పడం జరిగింది. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళి చేయాలనుకుంటే హైదరాబాద్ ఆఫీస్లో చేయొచ్చు. వర్కింగ్ డేస్ వచ్చేసరికి 6 days వీక్ అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ నీడ్ టు వర్క్ ఆన్ వీకెండ్స్ అండ్ విల్ టేక్ బ్రేక్స్ ఆన్ వీకెండ్స్ నీడ్ టు బి ఫిక్సిబుల్. సో ఒక్కొక్కసారి మనం వీకెండ్స్లో కూడా పని చేయవలసి ఉంటుంది. సో బ్రేక్స్ తీసుకొని అని ఆ విధంగా. మీకైతే సిటీసీ వచ్చేసరికి 3 LPA అంటే 25,000 అనేది మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. అడిషనల్ రివార్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ నీడ్ టు హ్యావ్ ఏ ఓన్ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీకైతే మంచి ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే ల్యాప్టాప్ విత్ వెబ్కామ్ ఈజ్ మస్ట్ అనమాట. వెబ్కామ్ కూడా అవసరం అని వీళ్ళైతే చెప్తున్నారు. ప్రిఫరబుల్ ఫీమేల్స్ ఎక్కువగా ఫీమేల్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. నో టోడ్లర్స్ అరౌండ్ యాజ్ ఇట్ ఇన్వాల్వ్స్ కాలింగ్ అనమాట. అలాగే సమ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాలింగ్ ఈజ్ రిక్వైర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అలాగే రెడీ టు ఆన్ బోర్డ్ నైట్ అవే. సో నైట్ షిఫ్ట్స్ కూడా మీరు చేయవలసి ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అనేది
ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను ఇచ్చిన లింక్ మీరు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజీ వస్తుంది అనమాట. సో రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేస్తే మనకి క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, వర్క్ స్టేటస్, ఐఎమ్ ప్రెసర్ అని పెట్టండి. సో విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం. సో సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ దానిపైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ నౌ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.